ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కృపా సమాధానం సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్. అందరూ బాగున్నారా? మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలని అనుదినం దేవుడికి నేను ప్రార్థన చేస్తున్నాను. అలాగే నా కొరకు, నా కుటుంబం కొరకు, మాకు ఇచ్చిన దేవుడు పరిచర్య కొరకు ప్రార్థిస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి ప్రియ సోదరి, ప్రియ సోదర, మరి ఈరోజు లేఖనం నుంచి ఒక మాట చదువుదాం. ఇప్పుడు పరిశుద్ధ వారంలో మనం ఉన్నాం. మనకు సిలువలో పలికిన మాటలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాట మనం ధ్యానించుకుందాం. సిలువలో యేసు పలికిన మొదటి మాట ఏంటంటే, లూకాసు సువార్త 23వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చూస్తే, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరగరు, వీరిని క్షమించుము అని మనం చూస్తున్నాం. ప్రధానంగా ఇందులో ఆత్మీయంగా అర్థం ఏంటంటే క్షమాభావం మరియు ప్రేమ. ఈ రెండు క్లియర్గా కనబడుతున్నాయి. క్షమాభావం, ప్రేమ. ఎవరిని క్షమిస్తున్నారంటారు? చూడండి, శత్రువులతో చూస్తే 3 విషయాలు కనబడుతున్నాయి. ఒకటి, శత్రువులను కూడా ప్రేమించాలి. యేసుక్రీస్తు ప్రభువుని సెలవిస్తుంటే, మనల్ని ప్రేమించిన వాళ్ళని ప్రేమిస్తే నీకేం కలుగుతుంది? శత్రువులను కూడా ప్రేమించమని పత్రికలు సెలవిస్తున్నారు. శత్రువులను కూడా ప్రేమించాలి. తీవ్రమైన నొప్పుల్లో కూడా యేసు తనను హింసిస్తున్న వారి కొరకు కూడా ఆయన ప్రార్థించాడు. మనకు శత్రువులను కూడా మనం ప్రేమించాలని బోధిస్తున్నారు. రెండవదిగా చూస్తే, అజ్ఞానంలో అవిధేతలు ఉన్నటువంటి వారికి కూడా మనం దయ చూపించగలగాలి. వారు తమ చేసిన, తెలుసో తెలియక చేసిన వాటిని బట్టి మనం ఏం చేయాలి? వారిని క్షమించి వారికి క్షమాపణ తెలియపరిచి, పాపపు అజ్ఞానతలో ఉన్నారని వారికి తెలియపరిచి వారిని దేవుని పట్ల ఆశ కలిగలని చెప్పాలి. మూడోది చూస్తే, ఇందులో ప్రార్థనలో మొదటగా క్షమాపణ నుంచి స్టార్ట్ చేయాలి. యేసు ఏం చేశాడు? తండ్రిని పిలిచాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారు, ఇది క్షమించాడు. తండ్రిని పిలిచి మొదటగా ప్రార్థించాడు. ఇతరుల కోసం ఏం చేశాడండి? క్షమాపణ కోరుకున్నాడు. మనం కూడా మన ప్రార్థనలో తండ్రి దగ్గర క్షమాపణ కోరుకోవాలి అండి. క్షమాభావంతోనే ఎదుటివారి పట్ల ఉండాలి. నీవు ఎవరి పట్లని తప్పు చేస్తే వెళ్ళి వారిని క్షమాపణ కోరుకో. నీ పట్ల ఎవరైనా తప్పు చేస్తే వారిని క్రీస్తు ప్రేమను బట్టి క్షమించు. కనుక ప్రియ సోదరి, సోదర, మనం క్షమాపణ కోరుకుంటూ ఎదుటివారిని క్షమించగలిగితే పరలోకమున్న తండ్రి దగ్గర మనకి క్షమాపణ ఉంటుంది. దేవుని రాజ్యంలో మనకు వారసత్వం ఉంటుంది. కనుక ప్రియ సోదరి, సోదర, ఈ వాక్యం ద్వారా నేర్చుకోవాల్సింది, మన జీవితాన్ని ఎంత బాధల్లో ఉన్నా సరే కూడా ప్రేమతో స్పందించమని, దేవుని క్షమాగుణాన్ని అనుసరించి మనం నేర్చుకోవాలని, దీని ద్వారా మన పాపాలన్నీ కూడా క్షమింపబడతాయని, ఎప్పుడైతే మన పాపాలు క్షమింపబడ్డాయనే మనకి సంతోషం, ఆనందంతో మనం జీవించవచ్చు. ఎందుకంటే పాపాన్ని క్షమించడానికి మరి ఎక్కడ కూడా అవకాశం లేదు. ఒక్క యేసుక్రీస్తు, నీతిమంతుడైన యేసు పాదాల చేత మాత్రమే, ఆయన నీ కొరకు నా కొరకు కలవలో చేసిన బలి అర్పణ ద్వారా మాత్రమే, ఆయన శిలువ రక్త ప్రోక్షణ ద్వారా మాత్రమే మనకు పాపం నుండి విమోచన. కనుక మనం క్షమాపణ కోరుకుంటే మన పరలోకపు తండ్రి నన్ను క్షమిస్తాడు, దీవిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మీకు కృప కలుగును గాక. మీకు కృప కలుగును గాక. మీకు కృప కలుగును గాక. ఆమేన్.